వాళ్ళకి సంబంధించి సంక్షేమానికి సంబంధించి ఒక్క ఇది కూడా పొల్లు పోకుండా దాన్ని పూర్తి చేయడం, మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పనివి. తద్వారా కష్టకాలంలో 5,000 నోట్లోకి వెళ్ళాలంటే పని చేయడానికి పని కూడా లేని పరిస్థితిలో ఈ సంక్షేమ కార్యక్రమం ఆదుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న దేశ స్థాయిలో విదేశాల్లో కూడా ఇక్కడ జరుగుతున్న ప్రయోగాలు కానీ సంస్కరణలు కానీ ఇస్తున్న సానుకూల ఫలితాలను రివ్యూ చేయడము లేదా ప్రశంసలు రావడము, ప్రజల ఆశీస్సులు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరగడం, అవి ఎన్నికల్లో ఎప్పటికప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కావడం, ఇవన్నీ అందరికీ తెలిసినవే. వీటిని ఎదుర్కొనే శక్తి లేక ప్రతిపక్షం ముఖ్యంగా 2014-19 మధ్య ఆఖరి అవకాశం వచ్చి దాన్ని పూర్తిగా చేదార్చుకున్న చరిత్రహీనుడుగా మిగిలిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అధినేత, ఆయన పక్క వాయిద్యాలు వాయించే బృందం, మేము మధ్య ముద్దుగా పేరు పెట్టుకున్న దుష్ట చతుష్టయం, ఇంకా ఆ పక్కన ఉన్న తైనాతీలు, కోరస్సు, ఇవన్నీ వాళ్ళందరూ ఏకోన్ముఖంగా ఒక దాడి ఈ రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది అనేది ప్రజల మనసుల్లో ఎక్కడానికి ఎంతటి విష ప్రచారానికి తెగిస్తున్నారు అనేది ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. దాని మీద సరే మీరు గమనించారు, పార్లమెంట్లో నిన్నప్పుడు ఏదో ఏమి వాళ్ళు మూతి పగలగొట్టించుకున్న క్వశ్చన్, 1,10,000 కోట్లు లెక్కపత్రం లేకుండా రెగ్యులరైజ్ కానీ ఇదేదో తెచ్చారంట కదా ఏపీ ప్రభుత్వం, చెప్పండి అని వీళ్ళు అడిగితే వీళ్ళ సభ్యుడు, ఆ కేంద్ర ప్రభుత్వం మంత్రి ఇచ్చిన రిప్లై, కాదు నాయన మీ హయాంలో 14-19 మధ్య 1,62,000 కోట్లు మీరు జవాబుదారీ లేకుండా రెగ్యులరైజ్ కానీ తెచ్చి దానికి లెక్క చూపలేకపోయారు. దానికి సిఏజీ అడిగితే 51,000 కోట్లకు మాత్రమే ఏదో లెక్కలు చెప్పారు తప్ప మిగిలింది ఏం చెప్పలేకపోయారని సమాధానం ఇవ్వడం. సరే ఇది ఆ మీడియాలో ఎక్కడ కనపడదు, వాళ్ళు తీసుకున్న గొయ్యిలోనే వాళ్ళు పొన్నారు. ఆ ఆన్సర్ వచ్చిన నేపథ్యంలో ఈరోజు వీటన్నిటికీ హిస్టారికల్గా తెలుగులో దీర్ఘకాలంగా ప్రముఖ దినపత్రికగా పేరు తెచ్చుకొని దాన్ని మిస్యూజ్ చేస్తూ 83లో ఎప్పుడైతే ఎన్టీఆర్ను పవర్లోకి తెచ్చుకొచ్చాం మేమే అనే అహంకారం పెరిగిన తర్వాత రామోజీరావు గారు, ఈనాడు రామోజీరావు గారు, ఆ తర్వాత రాజకీయంగా నేనే శాసిస్తాను, శాసించగలను అంటూ 84లోనే తెలుగుదేశం పార్టీ తిరిగిరావడంలో రోల్ ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని గద్దె ఎక్కించడం, వెన్నుపోటు పొడవడం, ఎవరిని, ఎన్టీఆర్ గారిని, ఎవరైతే ఆ పార్టీ వ్యవస్థాపకుడు, ఆయన లేని తెలుగుదేశం ఊహించలేని సమయంలో రాష్ట్రం మొత్తం స్వీప్ చేసిన ఇమ్మీడియట్గా కొద్ది కాలంలోనే చంద్రబాబు ఆ రోజు వాళ్ళ మామను అక్రమంగా కుట్రపూరితంగా బహుశా డెమోక్రటిక్ దీంట్లో ఎక్కడా జరగలేదు, ఒకటే ప్రపంచంలో కోడ్ చేయగలిగిన డెమోక్రటిక్ పద్ధతిలో టెక్నికల్గా సాంకేతికంగా చేయగలిగడం, అది ఈనాడు పత్రిక నిజంగానే అది క్రెడిట్గా అనుకుంటారో డెబిట్ అనుకుంటారో నాకు తెలియదు, కానీ అది నోటోరిటీ అనుకుంటారో ఫేమస్ దానికి అనుకుంటారో తెలియదు, కానీ దానివల్ల దీన్ని బట్టి అనుకుంటారు. ఆయన పవర్ ఏదో ఆ రోజు చూపించడం అంటే అది అంత అక్రమాన్ని కూడా ఇది సక్రమం, ఇది జరగకపోతే అసలు రాష్ట్రం ఏమయ్యేదో అన్నంతగా ప్రచారం చేయగలిగి సక్సెస్ఫుల్గా ఇది చేసిన రామోజీరావు గారు, ఈనాడు పత్రిక, తర్వాత టీవీ ఛానళ్ళు వచ్చాయి. ఈ రోజుకు అదే ఉందనుకొని, ఎందుకంటే జనం నమ్ముతారు, అచ్చులో వస్తే ఇది కరెక్ట్ కావచ్చు అనుకుంటారు. కాబట్టి మనం రోజు రాసిందే రాస్తుంటే దాన్ని తీసుకొని చంద్రబాబు ఆయన వెనకంబడి ఉన్నవాళ్ళు ఇతర నేను ఇంతకుముందు అన్నట్టు పక్కవాద్యాలు అదే వాయిస్తుంటే ఈ 4 కోట్ల మంది ప్రజలు ఎందుకు నమ్మరు?
సంక్షేమం ముందు గాలికి పోవాలి, అది వదిలే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా బలమైన శక్తిని, ఆయన శక్తిని పెంచుతోందో, తన కమిట్మెంట్, కన్విక్షన్ టువర్డ్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ త్రూ వెల్ఫేర్, ఈ రెండు క్లబ్ చేసి ఆయన చేయడం అనేది, దాన్ని దెబ్బ కొట్టాలంటే ఒకటే మార్గం ఏంటంటే ఏదో వృధా జరిగిపోతుంది అన్నది. కష్టకాలంలో అప్పులు చేయాలంటే అప్పులు పుట్టకూడదు. సో ప్రజల్లో ఒక రకమైన దీన్ని తీసుకురావాలి. దుబారా చేస్తున్నారు అనే, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది గవర్నమెంట్ అనే ఇది అభిప్రాయం ఎట్లా తీసుకురావాలనే ఉద్దేశంతో రోజువారీ చేస్తున్న ప్రచారం, దాని అంతరం మనం గమనిస్తున్నాం. నేను ఇంత పొడవుగా రాగం ఎందుకు తీయాల్సి వస్తుందంటే, గత కొద్ది రోజులుగా ఇదే అని ఈరోజు బ్యానర్ ఐటమ్ కూడా అదే వచ్చింది. సరే, ఇప్పుడు ఆయన బయలుదేరాడు వరద బాధితులను ఓదారుస్తానని. అక్కడ పోయి ఈరోజు ఇప్పుడే వస్తున్నాయి ఫస్ట్ రిపోర్ట్స్. ఐ థింక్ ఆయన పోయింది అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఆయన దిగగానే వీడియో ఇప్పుడే చూశాను. రోడ్ షోలు, చంద్రబాబు జిందాబాదులు, మాట్లాడిన దాంట్లో ఎక్కడ వరద గురించి లేదు. ఒకటే మాట ఏదో ఉన్నట్టుంది, నా హయాంలో తుఫాన్ అంటే, తుఫాన్ కొంటే ముందే నేను వచ్చేవాడిని. యాక్చువల్ నెగిటివ్ సెన్స్ అంటే ఆ తుఫాన్ ఆయనే ఒక పెద్ద తుఫాను, ఆయనే ఒక తుఫాను. అది చూస్తే ఏం తెలుస్తుంది, ఆయన ఎక్కడికో సెలబ్రేషన్ పోయినట్టుంది, వరద బాధితులను పరామర్శించలేకపోయినట్టుందా. అంత పెద్ద మనిషి, అంత వయసు వచ్చింది, ఎక్కడికి పోతున్నావు అనే స్పృహ కూడా లేకుండా దాదాపు 10-12 కిలోమీటర్ల రోడ్ షో అంట. ఆయన 2000 మామూలు సహజంగానే ఊపిట్టాడు అనుకుంటాను, నేను చూడలే, విజువల్ చూడలే. కానీ అక్కడ అక్కడొకటి నిలబడిన వాళ్ళు జిందాబాదులు కొడుతుంటారు. వాళ్ళ కార్యకర్తలు ఎవరెవరు ఉంటే వాళ్ళు వచ్చింది ఇంతకుముందు మీరు చూసే పుష్పగుచ్చాలు ఇచ్చింటారు. సమయం లేదు, సందర్భం లేదు, ఆయన ఏం చేస్తున్నాడు అది. అక్కడ కూడా మళ్ళీ ఇదే మొదలు పెట్టాడు. అయిపోయా రాష్ట్రం శ్రీలంక, ఏదో బడులో విలీనం దానికి వెళ్తాడు. వరద నేను ఇంతకుముందు అన్నట్టు దాని గురించి ఆయన అన్నది ఒకటే మాట, గతంలో నా హయాంలో తుఫాన్ కంటే ముందు వచ్చాడు నేను అన్నట్టు ఏదైనా తుఫాను, నాకు తుఫాన్లు వద్దు బాబు, ప్రశాంతంగా ఉండాలా, మంచిగా వర్షాలు పడాలా, సస్యశ్యామలంగా ఉండాలని ప్రజలు ఆయన రిజెక్ట్ చేశారు. అది మాత్రం ఆయన స్పృహలోకి వచ్చినట్ల. అక్కడ మళ్ళీ శ్రీలంక గురించి అట్లా నిన్న శ్రీలంక అన్నాడు. ఈనాడులో ఈరోజు నేను చెప్పిన స్టోరీ పెద్దది వచ్చింది. ఈ నేపథ్యంలో వీ వాంట్ టు స్ట్రైటన్ ది రికార్డ్ వన్స్ ఫర్ ఆల్. ఒకసారి దాని గురించి మళ్ళీ రిపీట్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు చూస్తే గుండెలు గుబేలు ఉన్నాయి, ఒకటి భయం వేస్తుంది. తాటికాయ అంత అక్షరాలతో అసలు అదేమిలో 1,00,000 అంటే చాలా ఈజీ అయిపోయింది. 1,50,000 కోట్లు అంటే 6.5 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు వేసి ఇంకో 1,50,000 వేసుకోకపోయినా 8.5 లక్షలు మొత్తం తెలిసినారు. అది అక్కడికి ఎందుకు అంటారో అర్థం కావట్లే. 20 లక్షల కోట్లు ఎందుకని లేదో నాకు అర్థం కావట్లా. ఇర్రెస్పాన్సిబిలిటీకి, బాధ్యతారాహిత్యానికి ఒక పేరు, దానికి ఏదైనా పర్సానిఫికేషన్, ఓ రూపం ఇస్తే ఖచ్చితంగా మీడియా కాబట్టి ఆ మాట అంటున్నా. చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన ఎలాగో బాధ్యత అయితే ఆయనకు బాధ్యత ఉంది, ఆయన ఎందుకు ఎలాగో అనుకోరు. కానీ మీడియా, అందులోనూ లాంగ్ స్టాండింగ్ తెలుగులో ఉన్న పత్రికగా ఈనాడుకున్న దీనికి, దాని రెస్పెక్టబిలిటీ, ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నాక ఒక మాట అనేసరికి ఎట్లుంటుంది అనేది ఏదో దారిని వీళ్ళు ఎవరైనా చేస్తే అర్థం ఉంటుంది. కానీ దీని ప్రభావం ఎంత ఉంటుంది అనేది కూడా ఆలోచించకుండా అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా బురద కొట్టాలి, ఆయన్ను ఒక చెడు దీంట్లో ఎలా చూపాలి, ఆయన ఒక ఇర్రెస్పాన్సిబుల్ దీనిగా ఈ స్టేట్గా దీన్ని ఎట్లా చిత్రీకరించాలి అనే దాంట్లో చంద్రబాబు నాయుడు అర్జెంటుగా ఎట్లా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఆయన ఉంటేనే ఆ దోపిడీ జరిగితేనే వీళ్ళ సర్వైవల్. ఆ వాతావరణం కావాలి, అది కావాలి. అది ఇట్లే ఉంటే నడిచేయట్లేదు. కాబట్టి నేను చెప్పిన ఈ లెక్కలు అది పోయి 8 లక్షల కోట్లకు పైగా అన్నాక అనిపించింది ఒకసారి ఆ అంకెలు కూడా నేను చెప్తే పొలిటికల్గా ఉంటుంది. అందువల్ల కృష్ణ గారు ఇప్పుడు ఆయన ప్రత్యేక కార్యదర్శి, ఇంతకుముందు కూడా మీడియాను అడ్రస్ చేశారు, అథారిటేటివ్గా కాంపిటెంట్గా చెప్పగలరు. కాబట్టి ఆయన ఆ అంకెల్లో ఉండే డొల్లతనం, ఈనాడులో ఉండే వాళ్ళు రాసిన రాత్రి, ఈనాడే కాదు ఆ సెక్షన్ ఆఫ్ మీడియా, లేదా వాళ్ళన్నీ కక్కినవన్నీ అవి తీసుకెళ్ళి వీళ్ళు మళ్ళీ
ప్రజల మీదకి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా చిన్న చితక వాళ్ళ వెనకబడి ఉండే వాళ్ళందరూ మాట్లాడే మాటలు, వీటికి సమాధానంగా వాస్తవం మీద అని చెప్పదలుచుకున్నాం. ముందు కృష్ణ దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఇటీవల శ్రీలంకలో నెలకొన్నటువంటి ఆర్థిక సంక్షోభం గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పుడు కూడా ఒక కంట్రీని, ఒక స్టేట్ని కంపారిటివ్ తీసుకునడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ వెరీ అప్రోప్రియేట్. అదంత సమంజసమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే కంట్రీకి వేరియస్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటాయి. ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కనుక సరిపోకపోతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవన్నీ వైడన్ అవ్వడం, ఇటువంటి రకరకాల రీజన్స్ కంట్రీకి ఏవైతే కాంట్రిబ్యూట్ చేస్తాయో రాష్ట్రానికి అటువంటి పరిస్థితులు ఉండవు. జస్ట్ అట్లాంటి టాపిక్ వచ్చింది కాబట్టి శ్రీలంకలో ఏం జరిగిన విషయం కనుక జస్ట్ బ్రీఫ్గా మనం కనుక చూస్తే, వారు తీసుకున్నటువంటి కొన్ని స్టాండ్స్, ఈ అన్ఫార్చునేట్ అకరెన్స్ కారణం ఏంటంటే వారు తీసుకున్నటువంటి స్టాండ్ ట్యాక్స్లు తగ్గించడం కావచ్చు, అగ్రికల్చర్ ఉత్పత్తి ఆర్గానిక్ ఫార్మింగ్ రూట్ ద్వారా జరిగితే మంచిది అన్నటువంటి వాళ్ళ భావంతో అగ్రికల్చర్ ఉత్పత్తి సబ్స్టాన్షియల్గా పడిపోవడం, అత్యధికంగా దిగుమతుల మీద వాళ్ళు డిపెండ్ అవ్వడం, దానివల్ల ఏంటంటే విపరీతమైనటువంటి ఫుడ్ షార్టేజ్ రావడం, ఇన్ఫ్లేషన్ అనేటువంటి ఏప్రిల్ మంత్లో దాదాపు 29.8% పెరగడం అండ్ 22%కి కోర్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, అదేవిధంగా ఆ దేశానికి సంబంధించినటువంటి జీడిపి అనేటువంటి 3.3% పడిపోవడం, ఆ తర్వాత వారి ఫారెన్ డెట్ అంటే వాళ్ళ ఎక్స్టర్నల్ డెట్, ఇప్పుడు కంట్రీకి ఏంటంటే ఇంటర్నల్ డెట్, ఎక్స్టర్నల్ డెట్ ఉంటుంది. కంట్రీ విత్ ఇన్ ద కంట్రీ చేసేటువంటి అప్పుడు ఇంటర్నల్ డెట్, బయట దేశాల నుంచి మనం తీసుకున్నటువంటి అప్పుడు మనం ఎక్స్టర్నల్ డెట్ కింద మనం చెప్తాం మనం. అది శ్రీలంకలో ఎక్స్టర్నల్ డెట్ అటువంటి అత్యధికంగా వాళ్ళ ఎక్స్టర్నల్ డెట్ టు జీడిపి రేషియో ఏదైతే ఉందో 56% చేరుకుంది. అంటే ఈ అప్పు కనుక వాళ్ళు సర్వీస్ చేయాల్సి వస్తే ఎక్స్టర్నల్ డెట్ ని సబ్స్టాన్షియల్ గా వాళ్ళు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పైన డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ షార్ట్ టర్మ్ ఎక్స్టర్నల్ డెట్ అంటే షార్ట్ టర్మ్ అంటే విత్ ఇన్ 1 year, అంటే 1 year లోపు వాళ్ళు రీపే చేయాల్సినటువంటి అప్పు అనేటువంటి ఎంత ఉండేటువంటి జీడిపిలో ఒక పర్సంటేజ్ గా, లేకపోతే ఫారెక్స్ రిజర్వ్స్ లో ఒక పర్సంటేజ్ గా తీసుకుంటే ఆ రోజు ఉన్నటువంటి అఫీషియల్ రిజర్వ్స్ లో 467% వారికి రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఇమీడియట్ గా షార్ట్ టర్మ్ లో వాళ్ళు రీపే చేయాల్సిన అప్పుకి వాళ్ళకి కావాల్సినటువంటి అఫీషియల్ రిజర్వ్స్ కనుక లెక్క వేసుకుంటే 467% ఉంది. అంటే ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి ఫోరెక్స్ రిజర్వ్స్ 1.93 బిలియన్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళు రీపే చేయాల్సినటువంటి $4 బిలియన్ వరకు ఉండడంతో డెఫినెట్ గా దే వాస్ డిఫాల్ట్ అనేటువంటి వాస్ ఇమినెంట్. సో ఇటువంటి పరిస్థితులు దేశానికి వచ్చేటువంటి ఇటువంటి ముప్పు, ఇటువంటి కండిషన్స్ చెప్పు కూడా స్టేట్స్ కి ఇట్స్ వెరీ అన్లైక్లీ ఈవెంట్, ఇట్స్ సంథింగ్ విచ్ కెనాట్ హ్యాపెన్. కాకపోతే శ్రీలంకలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో గ్లోబల్ గా వివిధ కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, మన దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా అప్పు అనేటువంటిది కొంచెం తగ్గించాలి, అప్పు భారం అనేటువంటి ప్రభుత్వం మీద తగ్గించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి కాన్షియస్నెస్ కూడా పెరిగింది. కోవిడ్ కారణంగా కావచ్చు, ఎకనామిక్ డిస్ట్రప్షన్స్ వల్ల కావచ్చు, తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్ నెలకొనడం వల్ల కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో అప్పు ఏదైతే 2013 నుంచి 2013-14లో ఏదైతే 50% ఉంటుందో అది దాదాపుగా 2021 సంవత్సరానికి కానీ ఇట్ హాస్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ టు 61%. ఏదైతే మనకి 50.47% ఉంది 2013-14లో, తగ్గుకుంటూ 48.19% కూడా వచ్చి, తర్వాత నెలకొన్నటువంటి కోవిడ్ వల్ల కావచ్చు, ఇటువంటి వేరియస్ రీజన్స్ వల్ల ఇట్ హాస్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ టు 61% డెట్ టు జీడిపి ఉంది కంట్రీలో, ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పు నేను చెప్పేది. అది 21-22లో వారు తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల కావచ్చు, దట్ హాస్ కమ్ డౌన్ టు 57.42%. ఇప్పుడు మన రాష్ట్రానికి కనుక వస్తే ఇటువంటి ఫిజికల్ ప్రూడెన్స్ మన రాష్ట్రంలో కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల గత సంవత్సరం 21-22 ఆర్థిక సంవత్సరానికి కాను ఫిజికల్ డెఫిసిట్ ఎంత వచ్చినటువంటిది చూస్తే అత్యంత తక్కువగా 2.1% వచ్చింది మనకి ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే రాష్ట్ర ఖర్చు కోసం చేసేటువంటి అప్పుని ఫిజికల్ డెఫిసిట్ అంటాం మనం. దానికి ఒక లిమిట్ మన FRBM చట్టం కింద ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిట్ చేసేటువంటి లిమిట్ కూడా ఉంటుంది. 2014-15 నుంచి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా వాళ్ళకు ఉన్నటువంటి లిమిట్ ఎంత ఉందంటే 3% ఆఫ్ ద జీడిపి వరకు వారు అప్పు చేసేటువంటి పరిమితి వారికి విధించడం జరిగింది. కానీ ఏ ఒక్క సంవత్సరంలో కూడా 3% లోపు వాళ్ళు అప్పులు చేసినటువంటి దాఖలాలు లేవు. ఫిజికల్ డెఫిసిట్ కనుక మీరు చూస్తే 14-15కి 3.95, 15-16కి 3.65, 16-17 4.52, 17-18కి 4.12, 18-19కి 4.06%. ప్రస్తుత ప్రభుత్వం ఉన్నప్పుడు 2021 సంవత్సరానికి కాను 5.44 అప్పు జరిగిన మాట వాస్తవమే. కాకపోతే ఇది కోవిడ్ సంవత్సరం, అత్యంత కష్టాల్లో వివిధ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉన్నటువంటి కష్టాల్లో అప్పులు అనేటువంటి గణనీయంగా అందరికీ పెరగడంలో ఆ తరుణంలో జరిగినటువంటి అప్పు 2021లో 5.44%. కాకపోతే అప్పు తగ్గించాలి, అప్పు భారం తగ్గించాలి అనేటువంటి కాన్షియస్నెస్ తోటి ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టెప్స్ వల్ల 21-22 సంవత్సరానికి కానీ 2.1% వచ్చింది. దిస్ ఇస్ ద లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ 8 years. ఎప్పుడు కూడా ఫిజికల్ డెఫిసిట్ అంటే రాష్ట్ర ఖర్చు కోసం ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో 2.1% లిమిట్ అవ్వడం అనేటువంటి జీడిపిలో ఇది మన అందరం కూడా గమనించుకుని ఎంతో గర్వపడి ఈ రకమైనటువంటి పర్ఫార్మెన్స్ ముందుకు తీసుకెళ్లాలి అనుకుని మన అందరం కూడా ఆనందించాల్సినటువంటి పరిస్థితి.
పర్టికులర్ ఏంటంటే గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా 3% లిమిట్ ఉన్న 3% కన్ఫైన్ అయ్యేటువంటి దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఇన్ఫాక్ట్ ప్రభుత్వ అప్పు అదేవిధంగా ప్రభుత్వ పూచికత్తుతోటి వివిధ సంస్థలు తీసుకున్నటువంటి అప్పు ఎంత అనేటువంటిది కనుక మనం చూస్తే బైఫర్కేషన్ టైంకి 1,34,000 crores ఉంటే 1,34,584 crores ఉంటే 1,34,584 crores ఉంటే మేకు వచ్చేసరికి ప్రభుత్వ పూచికత్తుతోటి వివిధ రాష్ట్ర సంస్థలు చేసినటువంటి అప్పులు అనేటువంటి ఎంత అనేటువంటి చూస్తే 3,27,372 crores పెరిగింది. అంటే ఏటా ప్రతి సంవత్సరం CAGR అంటాం మనం, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే ప్రతి సంవత్సరం ఎంత అప్పు చేస్తే ఈ లెవెల్కి వస్తున్నటువంటి మనం చూస్తే దాదాపు 19.46% చొప్పున ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ పోతే ఇది ఈ లెవెల్కి చేరుకుంటుంది. 1,34,000 crores కాస్త 3,27,000 crores ఇంక్రీజ్ అవ్వడం. అదే ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితులు కనుక చూస్తే ఇటువంటి కష్టకాలంలో కూడా ఇప్పుడు తగ్గినటువంటి ఫిజికల్ డెఫిసిట్ ని పరిగణలోకి తీసుకున్న తర్వాత నంబర్స్ ఎంత అయినటువంటి చూస్తే 3,27,000 crores కాస్త 4,90,000 crores పెరిగి ఆ CAGR ఏదైతే ఉందో 3 ఏళ్లలో ఉంటే 15.77% మాత్రమే పెరిగింది. ఏదైతే 19.46 ఉంది టీడీపీ హయాంలో అది ఇప్పుడు ఓన్లీ 15.77% మాత్రమే ఆగింది. ఇది కాకుండా పవర్ సెక్టర్ లో కనుక పరిస్థితులు మనం ఒకసారి చూస్తే ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బైఫర్కేషన్ తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ పవర్ సెక్టర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఏపీ ట్రాన్స్కో కావచ్చు, లేకపోతే విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీస్ కి సంబంధించిన తప్పు కావచ్చు, ఎంత ఉన్నటువంటి మనం చూస్తే విభజన టైంలో 29,703 crores ఉంటే 29,000 కోట్లు ఉంటే అది టీడీపీ హయాంలో 68,500 కోట్లకు పెరిగిపోయింది. అంటే 29,000 కాస్త 68,000, దాదాపు 3 రెట్లు పెరిగింది. అదేవిధంగా బకాయిలు ఏవైతే ఉన్నాయో పవర్ డిస్ట్రిబ్యూషన్ బకాయిలు ఏవైతే ఉన్నాయో విభజన టైంకి 3,000 కోట్లు కూడా లేదు, 2,893 కోట్లు ఉంటే అది కాస్త టీడీపీ హయాంలో 21,540 కోట్లకు పెరిగింది. అది కాకుండా వివిధ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బకాయిలు అనేటువంటి ఎంత అనేటువంటి కనుక మనం చూస్తే అప్పుడు వాళ్ళు విడిచిపెట్టుకున్నారు దాదాపు 39,000 కోట్లు. డిస్కౌంట్ బకాయిలు కాకుండా మిగతా బకాయిలు ప్రభుత్వానికి సంబంధించిన బకాయిలు ఎంత చూస్తే 39,000 కోట్లు. గత 3 సంవత్సరాల పరిస్థితులు ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మన అందరికీ తెలిసిన విషయమే. ఒక సంవత్సరం ఎకనామిక్ స్లోడౌన్. ఇన్ఫాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూస్ కనుక మనం తీసుకుంటే ఈ మిలీనియం తర్వాత 20 ఏళ్లలో ఎప్పుడు పడినటువంటి విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చినటువంటి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ 2019-20లో -3% అయింది. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనుక తీసుకుంటే -3% అయింది. ఫస్ట్ టైం ఈ మిలీనియంలో ఈ 20 years పీరియడ్ లో ఎప్పుడు కూడా లేనటువంటి పరిస్థితులు. అంటే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇది అంతా కోవిడ్ రాకముందు. ఆ తర్వాత కోవిడ్ 2 సంవత్సరాలు, కోవిడ్ అనేటువంటి దానిలో అత్యంత కష్టకాలం, విపరీతంగా రెవెన్యూస్ పడిపోవడం, విపరీతంగా ఎక్స్పెండిచర్ పెంచాల్సినటువంటి అవసరం రావడం, తద్వారా అన్ని ప్రభుత్వాలు కూడా అప్పు మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు రావడం, ఇవన్నీ మనకి అందరికీ తెలిసినవే. మన రాష్ట్రం చూస్తే పర్టికులర్ గా ఫైనాన్స్ కమిషన్ అనేటువంటి మారడం వల్ల, నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ రావడం వల్ల మనకు ఇంకో ఇబ్బంది కూడా మనకి ఏమొచ్చిందంటే మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ట్యాక్స్ లో మన రాష్ట్రం వాటాగా వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే మనం వర్టికల్ డెవల్యూషన్ చెప్పుకుంటామో అది 2015-16 మన రాష్ట్రానికి వచ్చేటువంటి షేర్ వర్టికల్ డెవల్యూషన్స్ లో ఎంత అనేటువంటి చూస్తే కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి టోటల్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ లో 15-16 నుంచి 19-20 వరకు 19-20 వరకు టీడీపీ హయాంలో 5 ఏళ్లలో ఏ సంవత్సరం తీసుకున్నా కూడా 1.5% పై ఉంటుంది. అంటే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్, అంటే కేంద్రానికి వచ్చేటువంటి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ లో మన రాష్ట్రానికి వచ్చేటువంటి వాటా అనేటువంటి కనుక మనం చూస్తే ఎప్పుడు కూడా 1.5కి ఎక్కువ ఉంటుంది, 1.5కి తక్కువ ఏ సంవత్సరంలో కూడా లేదు. అటువంటిది ఇప్పుడు ఇంత కష్టకాలంలో మనకి రాష్ట్రానికి 2021లో వచ్చినటువంటి వాటా ఓన్లీ 1.21% మాత్రమే. కేంద్ర ప్రభుత్వం కూడా అత్యధికంగా సెస్లో సర్చార్జ్ మీద డిపెండ్ అవ్వడంతో సెస్సుల సర్చార్జ్ లో న్యాయపరంగా మనకి వాటా రాదు కాబట్టి, కాన్స్టిట్యూషన్ పరంగా రాజ్యాంగ పరంగా మనకి వాటా రాదు కాబట్టి సెస్లో సర్చార్జ్ లో అధికంగా విధించడం వల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి పర్సంటేజ్ గణనీయంగా తగ్గిపోయి 1.21% మాత్రమే వచ్చింది. ఇంత కష్టకాలంలో కూడా ఒక విషయం కనుక మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ అప్పు అనేటువంటిది ఈ 3 ఏళ్లలో 2019 నుంచి 2020 సెంట్రల్ గవర్నమెంట్ అప్పు నుంచి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇక్కడ దేశవ్యాప్తంగా ఏ రకంగా అప్పులు జరిగాయి అనేటువంటి విషయాన్ని మనకు ఐడియా రావాలి, ఒక పర్స్పెక్టివ్ రావాలి. ఇప్పుడు మనం ఒక 5 year పీరియడ్, ఒక 3 year పీరియడ్ మనం కంపేర్ చేస్తున్నప్పుడు వివిధ ప్రభుత్వాలు ఏ రకంగా అప్పులు పెరిగిన విషయం చూస్తేనే మన కంపారిజన్ కుదురుతుంది మనకి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పు దాదాపుగా 90,83,000 కోట్లు ఉంటుంది అప్పు 2019కి. అది 135 లక్షల కోట్లకు పెరిగింది 3 ఏళ్లలో. అంటే ఏటా 14.37% చప్పున ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ పోయి 90 లక్షల కోట్లు కాస్త 130 లక్షల కోట్లకు పెరిగితే మన రాష్ట్రంలో 2,62,000 కోట్లు, అంటే మార్చికి. దాని తర్వాత మళ్ళీ అప్పులు జరిగాయి, మళ్ళీ టీడీపీ హయాంలో దాని తర్వాత కూడా దాదాపు 6,000 కోట్లు అప్పులు జరిగాయి. 2,62,000 కోట్లు కాస్త 3,75,000 కోట్లకు పెరిగిందంటే ఓన్లీ CAGR అనేటువంటి ఓన్లీ 12.75. సెంట్రల్ గవర్నమెంట్ గ్రోత్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ 3 year గ్రోత్ 14.37% అయితే
మన రాష్ట్రంలో జరిగినటువంటి గ్రోత్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఓన్లీ 12.75%. అంటే యాజ్ అ కంపారిజన్ వివిధ ప్రభుత్వాలు కూడా యాజ్ అ కంపారిజన్ మనం తీసుకుంటే మన గ్రోత్ ఏదైతే ఉందో అప్పుడు గ్రోత్ ఇస్ లోవర్ దాన్ ద సెంట్రల్ గవర్నమెంట్ గ్రోత్. టీడీపీ హయాంలో కూడా జస్ట్ ఫర్ కంపారిజన్ టీడీపీ హయాంలో కనుక 5 ఏళ్లలో ఎంత పెరిగింది అనేటువంటి కనుక మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ అప్ టు 56 లక్షల కోట్ల నుంచి 90 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఏటా 10% చొప్పున పెరిగింది, 9.89% చొప్పున పెరుగుకుంటూ వస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 1,20,000 నుంచి 2,60,000 నుంచి దాదాపుగా 17% చొప్పున పెరిగింది. 17% చొప్పున టీడీపీ హయాంలో పెరిగింది. సో ఇటువంటి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇంత ముందు ఎన్నోసార్లు మీ దృష్టికి తీసుకుని రావడం జరిగింది. కాకపోతే అప్పులు సరిగా చూపించట్లేదని, అప్పులు అనేటువంటి రికార్డ్ కావట్లేదని, అప్పుడు రికార్డ్ కాకపోవడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం ఉండదు. దీస్ ఆర్ ఆల్ అకౌంట్స్ విచ్ ఆర్ అవైలబుల్. మంత్లీ ప్రతి మంత్ కూడా సిఏజీలో వెబ్సైట్లో అప్లోడ్ చేసేటువంటి అకౌంట్స్ ప్రతి మంత్ కూడా ఎంతెంత ఫిజికల్ డెఫిసిట్ జరుగుతుంది, రాష్ట్రం ఎంత అప్పు చేస్తుంది, తన ఖర్చు కోసం ఎంత అప్పు చేస్తుంది, అప్పు తీర్చడానికి ఎంత అప్పు చేస్తుంది, మొత్తం అంతా కూడా దే ఆర్ ఆల్ అవైలబుల్ అండ్ దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం దృష్టికి తీసుకుని రావాలి. ఈసారి ఉన్నటువంటి ఫిజికల్ డెఫిసిట్ కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర అప్పు ఎంత అనేటువంటిది మనం చూస్తే 3,80,000 కోట్లు కూడా లేదు. కాకపోతే ఏ రకంగా న్యూస్ పేపర్లో రిపోర్ట్ అవుతుంది, దాదాపు 4,13,000 కోట్లు అన్నట్టుగా రిపోర్ట్ అవుతుంది. వాల్యూమ్ 5 కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్లలో ప్రభుత్వ సంస్థలు చేసినటువంటి ప్రభుత్వ పూచికత్తు రాష్ట్ర ప్రభుత్వ పూచికత్తుతోటి ప్రభుత్వ సంస్థలు చేసినటువంటి అప్పులు ఎంత అనేటువంటిది మనం చూస్తే 1,17,000 కోట్లు ఉంటే ఈ రోజు రిపోర్ట్ అయితే 1,38,000 కోట్లు అన్నట్టుగా రాస్తున్నారు. సో ఇటువంటి ఎన్నో ఇష్యూస్ లో ఈ రకమైనటువంటి ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ వల్ల బ్యాంక్స్ కావచ్చు అందరికీ మన రాష్ట్రం గురించి ఒక రకమైనటువంటి ఒక నెగిటివ్ ప్రాపగాండా చేయడం వల్ల రాష్ట్రమైనటువంటి ఫ్యూచర్ ఏ రకంగా దెబ్బతింటుంది అనేటువంటి కూడా అందరూ ఆలోచించాలి. ఒకసారి మీ అందరికీ ఒక పర్స్పెక్టివ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ నంబర్స్ అన్ని మీ ముందు పెట్టడం జరిగింది. ఈ డాక్యుమెంట్ కూడా మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గతంలో కూడా ఇలాంటి ప్రయాసపడాల్సి వచ్చింది. ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి అంటే నిజంగా నిద్రపోతుందని లేపచ్చు, లేదా మామూలు మెలకుగా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేయొచ్చు. కానీ నిద్ర నటిస్తుందో లేకుంటే వాళ్ళ అనాలనుకున్నవే కొడుతూ రెండో వైపు నుంచి ఇది కానప్పుడు ఏదైనా రాసే ముందు నిజంగా బేస్ ఉంటే దాన్ని రాసి దాని మీద విమర్శ చేస్తే ఆన్సర్ ఇవ్వచ్చు. అట్లా కాకుండా మన పేపరు మన ఇష్టము, మన ఛానల్ మన ఇష్టమును ఈ 2-3 ఛానల్స్ పత్రికలు ఏవైతే ఉన్నాయో మనకి వచ్చేసి వాళ్ళు చేస్తున్న ప్రచారం అది 1,02 లక్షల కోట్ల రూపాయలు అనేవి చాలా క్యాజువల్గా ఈరోజు 1,00,000 అంటే ఉన్నట్టుండి మరుసటి రోజు 5 లక్షలు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చి రాసేసి ఇంకా దీనికి ఆన్సర్ ఇవ్వండి అంటే వేరే రకంగా ఇవ్వలేరు, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం తప్ప. అందుకే నోట్ కూడా మీకు మళ్ళీ సర్క్యులేట్ చేస్తారు, మీరు కూడా దాన్ని గోత్రూ ఇట్లా అందరికీ ఇంక్లూడింగ్ ఆ మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, గోత్రూ ఇట్. దాంట్లో మీ దగ్గర బేస్ ఉండి దీనికి భిన్నంగా ఏదన్నట్టు దాన్ని తీసుకొస్తే ఆన్సర్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ మీద ఉంది. అలాగే పొలిటికల్గా మా వైపు నుంచి ఏదైనా ఇదైతే పొలిటికల్ పార్టీగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఇర్రెస్పాన్సిబుల్గా వ్యాఖ్యానాలు చేసి ఇర్రెస్పాన్సిబుల్గా ఆరోపణలు చేసి జనంలోకి ఆ విషయం ఎక్కుతుంటే మీ ఇష్టం ఎట్లా క్లీన్ చేసుకుంటారో చేసుకోవాలంటే కష్టమే అవుతుంది. అయితే దీని వెనక కూడా దేర్ ఈజ్ ఎ ఫిలాసఫీ, దట్స్ వాట్ ఐ ఫీల్. తెలుగుదేశం పార్టీ ఆ రోజు పుట్టినప్పుడు ఎలాంటి దేవులతో ఆయన ఎన్టీఆర్ గారి ఉదాత్త ఆశయాలతో ఆయన పెట్టినప్పటికీ ఒక్కసారి ఆ పుట్టలో ఈయన దూరిన తర్వాత ఈ నాగుపాము ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత కంప్లీట్ ఆ పార్టీ తాలూకు మొత్తంగా ఈ 30 ఏళ్ళు, ఇప్పుడు 83 అంటే 40 ఏళ్ళు, దాదాపు 40 ఇయర్స్గా రాష్ట్ర పరిధి దాటి దేశంలో ఉండే వ్యవస్థలన్నిట్లోనూ ప్రజలకు సంబంధం లేదు. ఎందుకంటే ఈయన అధికారంలోకి వచ్చింది ప్రజల ద్వారా రావాలా. ఆ తర్వాత కూడా ఊతకరాల సాయంతో ఎప్పటికప్పుడు ఆ టైంకి ఏది కుదిరితే దాంతో వచ్చిన వ్యక్తే తప్ప చంద్రబాబు నాయుడు గారు తాను ప్రజల్లో విశ్వాసం చూరగొని ప్రజల్లోకి వెళ్ళి నిలబడి వాళ్ళ సేవ చేసి వాళ్ళ మన్ననలు పొందింది అయితే ఒక్కసారి కూడా లేదు. అందువల్ల ఈయన చేసిన పని ఏంటంటే ఈ 40 ఏళ్లలో అంటే ఈయన తర్వాత వచ్చిన ఈ 30 ఏళ్ళు తీసుకుంటే 95 నుంచి రఫ్లీ 25-30 ఏళ్ల మధ్య మొత్తం వ్యవస్థల్లో లోతుగా ఒక విషవృక్షం, మహా విషవృక్షం ఊడలు పాతుకుని ఆ ఊడలు కూడా మళ్ళీ ఊడలకు ఊడలు వచ్చినాయి.
వ్యవస్థలను మేనేజ్ చేయడం అనేది దాటిపోయి వ్యవస్థలను నడపడము, అందులో నుంచే తన పెత్తందారీతనం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రం మీద రుద్దడం, ఇది అలవాటైపోయింది. ఆయన డిక్షనరీలో లేనిది నిజమైన సంక్షేమము, లేదంటే ప్రజల ఆకాంక్షలు తీర్చడము, ప్రజల కోసం పనిచేయడం అనేది డిక్షనరీలో ఆయనకు లేదు. దాని అర్థాలు తెలియవు. ఎప్పుడైతే ఇది లేదో అది చేసేవారు ఎవరు వచ్చినా సరే సహించలేరు. ఎందుకంటే ఈ పెత్తందారీధనం ద్వారా ఈ దోపిడీ వాటెవర్ దోచుకుందంతా దోచుకోవడము, ఈ ఇల్లు, ఈ కోటరీ, ఈ 4 శక్తులు ఏవైతే ఉన్నాయో లేదా వాళ్ళ మీద డిపెండ్ అయి నడుపుతున్న శక్తులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు పంచుకోవడం అలవాటైంది. ప్రజలకు జవాబుదారితనము లేదా బాధ్యత వహించాలనే లక్షణం లేదు, ఆ ఆలోచన లేదు, ఆ స్పృహ లేదు. అది యాక్చువల్ పాయిజన్ ఆయనకు. చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆలోచనలు కానీ సంక్షేమం కానీ ఇవన్నీ అవి ఎక్కితే విషమెక్కిచ్చినట్టే. ఎందుకంటే ఆయన నేచరే వేరు కాబట్టి. అలాంటి ఆలోచన వాళ్ళు ఉన్న వాళ్ళు వస్తే సహించడం కూడా కుదరదు. ఇప్పుడు దానికి అత్యున్నత రూపంగా ప్రతిరూపంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన నడుస్తుంది. సంక్షేమానికి కానీ, సంక్షేమ పథానికి కానీ, నేను ఇంతకుముందు అన్నట్టు సంక్షేమం ద్వారా అభివృద్ధికి కానీ, సస్టైనబుల్ గ్రోత్కి కానీ, మీరు చెప్పే వాటెవర్ కాన్స్టిట్యూషన్ ఎక్స్పెక్ట్ చేసినవైనా, లేదంటే పెద్ద పెద్ద నాయకులు ఎక్స్పెక్ట్ చేసినవైనా వాటికి ఒక రూపం ఇచ్చే ప్రయత్నం ఈ 3 ఏళ్లలోనే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది అందరికి తెలుస్తోంది. ఇంకా దీన్ని ఎట్లా ఆపాలనో తెలియట్లా. కాబట్టి ఏం చేయాలి? దీన్ని ఆపాలంటే ఎక్కడికెక్కడ ట్యాప్లు బిగించాలి, వాళ్ళు బిగించేసేయాలి. ఫండ్స్ ఎక్కడి నుంచి రాకూడదు, క్రైసిస్లో ఉంటే అప్పు పుట్టకూడదు. ఎందుకంటే అవి వస్తే సంక్షేమం అమలు జరుగుతుంది, సంక్షేమం అమలు జరిగితే మాకు పుట్టగతులు ఉండవు. ఇదే ఆలోచన. దీని ద్వారా ఏమర్థమవుతుంది? రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నది ఏంటంటే, అయ్యా ఈయన వస్తే గత చరిత్ర 5 ఏళ్ల క్రితమే ఉంది, మళ్ళీ పునరావృతం అవుతుంది. వీళ్ళు యాంటీ వెల్ఫేర్, ఈ గ్రూప్ మొత్తం యాంటీ పూర్, పేదలకు వ్యతిరేకము, పేదల సంక్షేమానికి వ్యతిరేకము. పేదలు మిగిలిన వాళ్ళతో సమానంగా వాళ్ళు చదువుకొని ఒక ఆత్మగౌరవంతో బతికే వాతావరణం ఏది క్రియేట్ అయినా కూడా వీళ్ళు ఉండదు. వీళ్ళకి అది డెత్, ఎవరికి? చంద్రబాబుకి కానీ ఆయన గ్యాంగ్ కానీ. అందువల్ల అలాంటి దానికి అవకాశం ఉండకూడదు, రాష్ట్రంలో ఉండకూడదు. కాబట్టి రోజువారీ ఈ విష ప్రచారం కంటిన్యూస్ డే ఇన్ డే అవుట్ వీళ్ళు చేస్తున్నారు. అర్థం చేసుకోవాల్సింది ప్రజలు ఏంటంటే, ఈ పార్టీ, ఆ తెలుగుదేశం పార్టీని కానీ, ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా ఆయన తైనాతీలను కానీ, ఆ గ్రూప్ను కానీ, ఆ గ్యాంగ్ను కానీ, వాళ్ళ మాటలు ఏది నమ్మినా ఆ నమ్మకం వాళ్ళు ఏదన్నా వేరే ఆచరణ చూపాలని ప్రయత్నం చేసినా దాని రాష్ట్రానికి నష్టం కలుగుతుంది, పేదలకు నష్టం కలుగుతుంది. ఒక ఈక్విలిబ్రియం ఏదైతే సాధించే ప్రయత్నం జరుగుతుందో మొత్తం దీంట్లో స్టేట్లో డెవలప్మెంట్ రీత్యా దానికి దెబ్బ తగులుతుంది. అనే విషయం ప్రజలందరూ గమనించాల్సిందిగా, ముఖ్యంగా ఈ పత్రికలు చదివి ఒపీనియన్ ఫామ్ చేసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు చేయాల్సిందిగా కోరుతున్నాం. అలా 10 రాష్ట్రాలు ప్రస్తావించారు, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్. దీనికి సంబంధించినంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మెన్షన్ చేస్తూ వచ్చిందో దాన్ని సెంటర్ కూడా దాన్ని చేర్చుకొని చూసి ఉండాల్సి. ఇంతకుముందు కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే దేశం శ్రీలంక దాని గురించి వివరించేటప్పుడు నిజంగా సెంటర్కి ఏదైనా ఇది ఉంటే వాళ్ళు చెప్పాల్సింది ఇండియన్ కాంటెక్స్ట్ చూడండి, ఇండియన్ గవర్నమెంట్ ఎంత బాగా చేస్తుందో లేకపోతే ఏం చేస్తుందో ఇట్లుండి ఉండాలని షోకేస్ చేసి ఉండాలి. వాళ్ళు ఆ ప్రయత్నం చేయలే. దర్ ఈజ్ ఎ పొలిటికల్ మిస్చీఫ్ అని నేను అనుకుంటున్నాను. దాంట్లో అది ఎవరైనా మధ్యలో దూరి ఇది చేస్తున్నారా లేదా తెలియదు, కానీ ఒక ఏరుకోరి ఒకదాన్ని ఏదో తీసి చూపే ప్రయత్నం చేయడము, దాని మీద ఇమ్మీడియట్ క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నవి చూస్తే నేనైతే శ్రీలంకతో పోలిస్తే ఇక్కడ కూడా లేదా స్టేట్తో స్టేట్ పోల్చొచ్చు. ఈ స్టేట్ ఆ స్టేట్ చూడండి, ఈ స్టేట్ బాగా చేస్తుంది, ఈ స్టేట్ బాగా చేయట్లేదని ఏమైనా పెద్ద మనిషిలాగా అంటే అప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది. మరి సెంటర్ ఏమన్నా ఎఫ్ఆర్బిఎం దీన్ని ఫాలో అయిందా లేక అప్పులు చేయకుండా ఉందా? ఇంతకుముందు ఈయన చెప్పినట్టు ప్రపంచంలో ఎక్కడైనా కోవిడ్ టైంలో అప్పులు జరగకుండా ఉన్నాయా లేదా ఎవరు చేయకుండానే కుదురుతోందా? అది దేనికి ఖర్చు పెడుతున్నారు, దేనికి ఇచ్చేస్తున్నారు అనేది చూడండి అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు మొన్న జరిగిన దాంట్లో వచ్చిన దాంట్లో అది కరెక్ట్ పద్ధతిలో ఉందని అయితే నేను అనుకోవట్లా. వాటికి సంబంధించిన మేము ఈ కాంటెక్స్ట్లోనే ఇవన్నీ వచ్చాయి. ఇంతకుముందు ఈయన చెప్పినవైనా
నిజంగా ఇర్రెస్పాన్సిబుల్ ఇది ఏదైనా ఉంటే తెలుగుదేశం హాయాలు ఎందుకు జరిగింది అంటున్నామంటే నేను చెప్తున్నాం 1,65,000 కోట్లు డీబీటీ ద్వారా పోయింది. ఇళ్ల స్థలాలకు సంబంధించి 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఇది అయింది. ప్రతిదీ ఫిగర్స్ ఉన్నాయి. నిట్టి గ్రిటీనే పోకుండానే చకచక చూస్తే ఈ తెచ్చిన ఆ రోజుకు ఈ రోజు డెట్ సర్వీసింగ్ 30,000 కోట్లు, 35,000 అవుతుంది ఆ సంవత్సరానికి 30,000 కోట్లనే డెట్ సర్వీసింగ్ కు ఇంట్రెస్ట్ రూపంలో పే చేయాల్సింది. ప్రభుత్వ అప్పు గురించి మాట్లాడితే 38,000 కోట్లు ఉంటాయి. ఆఫ్ బడ్జెట్ అయినటువంటి యాజ్ వి ఆర్ అవేర్, ఆఫ్ బడ్జెట్ బోరింగ్ ఎప్పుడు కూడా దే ఆర్ టు బి సర్వీస్డ్ బై ద ఎంటిటీ. ఆ ఎంటిటీకి గ్రాంట్స్ రిక్వైర్మెంట్ అయినటువంటి వచ్చినప్పుడు అకార్డింగ్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఫస్ట్ 13,000 కోట్ల నుంచి ఏదైతే 60,000 కోట్లకు పెరిగిందో దానికి దాదాపుగా మనం ఒక 5 నుంచి 6,000 కోట్ల వరకు గ్రాంట్స్ రూపంలో సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 5 నుంచి 6,000 కోట్ల వరకు సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అవును. సో టీడీపీ హయాంలో ఏదైతే 59,000 కోట్ల వరకు వచ్చిందో అప్పు 14,000 కోట్ల నుంచి ఆ 60,000 కోట్లు అనేటువంటి సర్వీస్ చేయడానికి దాదాపు 6,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ బడ్జెట్ నుంచే రిలీజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది లోన్లో దీంట్లో ఒకటండి. ఇప్పుడు లోన్లో చూపించడం అంటే ఎక్కడ చూపించడం, ఇప్పుడు వాల్యూమ్ 5 అనే పుస్తకంలో టోటల్గా వాల్యూమ్ 5లో వివిధ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం పూచికట్టుతో అప్పు చేసిన అమౌంట్ ఎంత అనేటువంటి 1,17,000 crores అనేటువంటి చూపించడం జరిగింది. అది రాష్ట్ర అప్పు కింద మనం చూపించడానికి మనకి రైట్ లేదు. జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ ప్రకారం కూడా, జనరల్ ఫైనాన్షియల్ 2017లో రిలీజ్ అయినటువంటి రూల్స్ ప్రకారం కూడా కేంద్రం కూడా పూచికత్తు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేసినటువంటి అప్పులు, ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్ కావచ్చు, వివిధ సంస్థలు కేంద్రానికి సంబంధించిన అప్పులు చేసినటువంటి కూడా కేంద్రం అనేటువంటి వాళ్ళ అప్పు కింద వాళ్ళు చూపించట్లేదు. అప్పుకి చూపించేటువంటి వెసులుబాటు లేనప్పుడు, జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ పర్మిట్ చేయనప్పుడు చూపించగలిగిన చోట ఎక్కడ బడ్జెట్ డాక్యుమెంట్లు చూపించాలి. అవి చూపించడం జరుగుతుంది. చూపించలేనప్పుడు ఎక్కడ చూపిస్తాం? ఈ అప్పులన్నీ కూడా ఆ బడ్జెట్ అప్పులు కొని టోటల్ అప్పులు కొని మీ బడ్జెట్ నుంచి చెల్లించేటప్పుడు టోటల్ అప్పులను చేర్చాలని అయితే మీరు లెటర్ రాస్తే వారు చెప్పింది ఏంటంటే అకౌంట్ లో చూపించలే మాట వాళ్ళు ఎక్కడ అనలేదు. వారు ఏమన్నారంటే ఆర్టికల్ 293(3) కింద వారు ఏదైతే పర్మిట్ ఇస్తారో ఆ పర్మిట్ ఇచ్చే ముందు ఇటువంటి బోరోయింగ్స్ ఏవైతే జరిగాయో అది కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే స్పెసిఫిక్ అన్ని అప్పులు చెప్పలేదు. వాళ్ళు ఎస్క్రో మెకానిజంలో అటువంటి మెకానిజం స్పెసిఫిక్ గా చేసిన అప్పులు అయినా ఉంటే వాటిని కూడా మేము దీని కింద పరిగణించి మీకు దాన్ని బట్టి లిమిట్ వేస్తామని చెప్పారు తప్ప దీంట్లో ఎందుకు చూపించట్లేదు మాట వాళ్ళు ఎప్పుడు అడగలేదు. అప్పుడు చేరుతుంది, అప్పుడు చేయండి, ఇప్పుడు చేయండి. అందుకే మీకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ లో కూడా ఒకసారి మీరు అడుగుతున్నప్పుడు 2014-19 మధ్య కూడా అట్లే ఉందా లేదు నేను చెప్పాల్సుకుంది ఒకటే. ఆ రోజు గవర్నమెంట్ అయినా ఈ రోజు గవర్నమెంట్ అయినా ప్రొసీజర్స్ డీవియేట్ అయ్యి ఇంకో రకంగా మనం కూడా ప్రైవేట్ కంపెనీ ఒక్కొక్కరు ఒక రకంగా చేసినట్టయితే కుదరదు కదా. ఫస్ట్ అది యాక్సెప్ట్ చేస్తాం, దాన్ని అయితే ఫాలో కావాల్సిందే. ఎఫ్ఆర్బిఎం లేకముందు ఏం జరిగేది, అసలు ఎఫ్ఆర్బిఎం రావడం ఎందుకు వచ్చింది? మరి విచ్చలవిడిగా అప్పులు జరగకుండా ఇది చేయాలి, రిస్ట్రైన్డ్ ఇదిగా ఉండాలి, పెట్టే ప్రతిదీ జాగ్రత్తగా పెట్టాలనే ఉద్దేశంతో వచ్చింది. మంచిది, అది వచ్చిన వల్లే ఇంత ఇది జరుగుతుంది. మేబీ ఇప్పుడు ఇంత ఈయనన్నట్టు ఈ అప్పులు ఈ బారోయింగ్స్ అన్నీ కూడా దీంట్లో కూడా చూపాలి, ఒక కన్సాలిడేటెడ్ దీంట్లో కానీ అని అంటే ఏ పార్టీ ఉందో చూడక తప్పదు. మా పాయింట్ ఒకటే, 2014-19 మధ్య ఈ ఫిగర్స్ తప్పని అంటారా అనండి. ఇప్పుడు ఇచ్చినవి ఇక్కడ ఆ మీడియా ఉంటే వాళ్ళకు చెప్తున్నాం, లేదా మీ ద్వారా ఎవరైనా సరే అక్కడ ఉన్న ఆర్థిక నిపుణులు ఎవరైతే మీరు అంటుంటారో తెలుగుదేశం పట్ల వాళ్ళు చెప్పనండి. ఈ 14-19 మధ్య ఇది ఏమైనా తప్పు ఉందా ఫిగర్? ఇది కరెక్ట్ అయితే దీనికి ఆన్సర్ ఏమిస్తారు? అండ్ ఇప్పుడు ఈయన ఇచ్చినట్టు అప్పుడు 19% ఇయర్ ఆన్ ఇయర్ దాంట్లో ఇదైతే ఇప్పుడు 15%. ఇప్పుడు దీంట్లో మొత్తం చూస్తే గ్రోత్ వీటికి సంబంధించి ఇది కరెక్టేనా? దీనికి చెప్తూ దీంట్లోకి రండి. ఎస్ మేము ఆ రోజు ఇది చేసాం. నేను స్ట్రైట్ అంటున్నా, ఐఎమ్ నాట్ ఎన్ ఎకనామిస్ట్, బట్ క్లియర్గా చెప్తాను. 1,65,000 కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చాం, దాన్ని మీరు ఎవరైనా డినై చేయగలరా? అలాగే మన దీనికి ఇళ్ల స్థలాలకు సంబంధించి 10,000 కోట్లు పెట్టి ల్యాండ్స్ ఉన్నాం, డినై చేయగలరా? ఇవి లెక్కలు కావాలంటే అవన్నీ ఇచ్చేస్తాం. అలాగే మీరు పెట్టిపోయిన పెండింగ్ బిల్స్ 8,000 కోట్లు క్లియర్ చేశాం, డినై చేయగలరా? ఇంకా ఆ తర్వాత లెట్ ఎకానమీ వాళ్ళు ఎవరైనా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూర్చొని దాన్ని కూడా సిద్ధమే, కూర్చోబెట్టడానికి సిద్ధమే. 1.65 lakh ని ఎవరు డినై చేయట్లేదు. బట్ మీరు 2019 నుంచి ఎంత అప్పు తెచ్చారు, ఎంత డీబీటీ కింద చెల్లించారు, మిగిలిన అప్పులు ఎంత, అలాగే ఇతర దానికి ఖర్చు పెట్టింది ఎంత, పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి వాటికి ఇప్పుడు చెప్తున్నది అదే కదా, దీనికి సంబంధించి చెప్తున్నదే. నువ్వేమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? మీ దీంట్లో చూస్తే టోటల్ గా స్టేట్ గవర్నమెంట్ డెట్ అనేటువంటిది ఎంత పెరిగింది అనేటువంటిది ఆ డీటెయిల్స్ కన్వే అయ్యాయి
స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అప్పు అనేటువంటిది 2,60,000 నుంచి 3,80,000 crores ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా ఏదైతే 59,000 crores ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఉన్నాయో అవి ఇంక్రీజ్ టు 1,17,000 crores ఇంక్రీజ్ అయ్యాయి. సెంటర్ కూడా అదే చెప్తారు. ఇప్పుడు 32 అనేటువంటిది ఇట్ హెస్ కమ్ డౌన్ టు 31 అండి. ఆ 32 కూడా 31 డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే బడ్జెట్ అప్పుడు రిలీజ్ చేశారో ఆ రోజు ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఫిబ్రవరి మంత్ లో వాళ్ళు పెట్టినటువంటి రివైజ్ ఎస్టిమేట్స్ 38,000 crores పెట్టారు. సబ్సిక్వెంట్ గా జరిగినటువంటి వివిధ అడ్జస్ట్మెంట్స్ వల్ల 25,000 crores తగ్గింది. సో కాగ్ ఏం చెప్పారంటే కాగ్ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ద అడ్జస్ట్మెంట్స్ వర్, అంటే అడ్జస్ట్మెంట్స్ క్వశ్చన్ చేయలేదు, దే వాంటెడ్ టు అండర్స్టాండ్ వై ద అడ్జస్ట్మెంట్స్ హావ్ కమ్. ఇప్పుడు దీంట్లో ఒకటండి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. ఏ అప్పు అయితే మనం తీసుకుంటున్నామో అది ఖర్చు కోసం వాడింది ఫిజికల్ డెఫిసిట్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ అప్పు తీర్చడం కోసం అప్పు చేసినటువంటి ఫిజికల్ డెఫిసిట్ వస్తే నెట్ బారోయింగ్. ఏ అప్పు అయితే తీసుకుని అప్పు తీర్చడం కోసం తీసుకున్న అప్పు ఎప్పుడు కూడా ఇట్స్ నెవర్ ఈక్వల్ టు ద ఫిజికల్ డెఫిసిట్. మీకు ఇంకో విషయం చెప్తా, మీకు టీడీపీ హయాంలో మేము చూపిస్తున్నటువంటి నంబర్స్ ఏవైతే ఉన్నాయో 2,68,115, 1,20,000 ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక మీరు తీసుకుంటే ఆ సంవత్సరాల్లో అయినటువంటి ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే 14-15 నుంచి 18-19 వరకు ప్రతి సంవత్సరం జరిగినటువంటి ఫిజికల్ డెఫిసిట్ యాడ్ చేస్తే ఈ డిఫరెన్స్ ఈక్వలెంట్ అవుతుంది. పీడీ అకౌంట్స్ నుంచి అడ్జస్ట్మెంట్ జరిగాయి. వాటి గురించి దే వాంటెడ్ టు అండర్స్టాండ్ ఫర్ విచ్ వివరణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లింది. ఫైనల్ అకౌంట్ ఏవి లాస్ట్ ఫైనల్ అవి దీంట్లో ఒకటండి, అదే దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఇప్పుడు మీకు తెలుసు 2015-16 లో 40,000 crores రెగ్యులైజ్ అవ్వలేని విషయం అప్పుడు కూడా ఆ రిపోర్ట్స్ లో కూడా రాశారు. జూలై కవర్ కదండి ఫిజికల్ డెఫిసిట్ మారేది. ఇంకా మనకి ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తాయి మీకు? దే విల్ బి టేబుల్డ్ ఇన్ ద బడ్జెట్ అట్ ద టైం. ఫిబ్రవరికి టేబుల్ అవుతాయి. ఫిబ్రవరి టైంకి అకౌంట్స్ వస్తాయి. ఈ రోజు సిఏజీలో ఉన్నటువంటి నంబర్స్ ఇవి అండ్ వాళ్ళు అడిగిన వాటికి వివరణ ఇచ్చామని మేము చెప్తున్నాం. దాని గురించి వివరణ అదే అందుకే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి చెప్తుంది ఏంటంటే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు వివరణ కూడా ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయం. అది ఇది అకాడమిక్ డిస్కషన్ దర్ ఇస్ నో పాయింట్. మా పాయింట్ నేను ఇంతకుముందు చెప్పాను. ఆ పీరియడ్ లో జరిగింది, ఈ పీరియడ్ లో జరిగింది. అబ్నార్మల్ ఎక్కడ ఉందో చూసి ఇదిగో ఇది అబ్నార్మల్ ఉంది, మధ్యలో కోవిడ్ దీనికి డిస్కౌంట్ ఇచ్చి తీరాలి, మీరు ఇవ్వట్లే, ఎవరో రాసేవాళ్ళు చెప్పేవాళ్ళు. అలాగే ఈరోజు వీటి చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఫిగర్స్ నుంచి మీరు డెడ్యూస్ చేసి ఒక ఒపీనియన్కి వచ్చి ఇదిగో ఇది మీకు తప్పని చెప్పండి, ఓకే. ఇవ్వని మీ సొంత ఆలోచనలతో ఈరోజు రాసిన ఈనాడులో రాసిన ఐ డోంట్ నో వెదర్ ఇది ప్రజెంట్ ఈనాడు ఎవరున్నారో తెలియదు కానీ ఈరోజు వచ్చింది కాకి లెక్కలాగా రాశారు. నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. ఉంటే దానికి ఫిగర్స్ ఇదిగో మీ దాంట్లో నుంచి తీసేసి పెట్టండి. ఆన్సర్ ఇవ్వలేకపోతే ప్రభుత్వం తప్పు అవుతుంది. నువ్వు ఇక్కడ ఇది కనిపిస్తుంది దీనికి ఇది చెప్పి అలా కాకుండా కాకులు లెక్కలు వేసే ఇంకోటి చేసి చెప్తే ప్రజలు మిస్లీడ్ చేస్తున్నారనేది అనుకోవాల్సి వస్తుంది. దానికి చెప్పు. మీరు దాంట్లో 1,50,000 పెండింగ్ బిల్స్ యాడ్ చేస్తున్నారండి. యాజ్ యూఆర్ ఆల్ అవేర్ గవర్నమెంట్ అకౌంటింగ్ ఎప్పుడు కూడా క్యాష్ బేస్డ్ అకౌంటింగ్, అక్రూవల్ బేస్డ్ అకౌంటింగ్ కాదు. అక్రూవల్ బేస్డ్ అకౌంటింగ్ కానప్పుడు ఈ పర్టికులర్ మూవ్మెంట్ ఎన్ని పెండింగ్ బిల్స్ అనేటువంటి ఎటువంటి గవర్నమెంట్ డిక్లేర్ చేయడానికి పరిస్థితి కూడా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా బిల్స్ పెండింగ్ ఉంటాయి. ఎంత బిల్ ఎంత పెండింగ్ ఉండేటువంటిది ఎగ్జాక్ట్ గా డిక్లేర్ అవ్వలేదు. దాట్ రిక్వైర్స్ అన్ ఎక్సర్సైజ్. పరీక్ష ఈ పరీక్ష 14-19 మధ్య మీరు ఎందుకు పెట్టలేదు? కూర్చొని ఇదే నిలబెట్టి చంద్రబాబు దీన్ని మీరు ఆన్సర్ ఇవ్వండి, దీనికి ఎక్కడికి పోయింది అని ఆ రోజు మీరు అడిగింటే ఈ రోజు అది తీసుకొచ్చేసి ఇది చెప్తే ఎవరైనా అనడానికి ఉంటుంది. ఒకటి. సెకండ్ ఇది మీ ఇంటెన్షన్ దీంట్లోనే కాదు, నేను దీనికి ఒక చాప్టర్ అయినా అది. ఈరోజు వరద సాయం గురించి వారం రోజుల నుంచి రాస్తున్నారు. ఈ రోజు కూడా వచ్చినట్టున్నాయి. లంక భూములు అన్నాక లంకల్లో కాక ఏట్లో వేస్తే ఇవ్వడం, దోసకాయలు వేస్తే ఏట్లో ఏరు వచ్చినప్పుడు దోసకాయలు మునుగుతాయా పైకి ఉంటాయా? ఇంకా వ్యవసాయం అయిపోయి జన్మం జరగదు, ఉద్యానం కాస్త ఏదో అయిందని ఓ హెడ్డింగ్ పెట్టి రాస్తారు. సింపుల్ క్వశ్చన్ నేను వేస్తాను. గతంలో కంటే మిగిలినవన్నీ వదిలేసిన అడ్మినిస్ట్రేషన్ పరంగా 13 జిల్లాలు పెరిగినాయి అంటే 13 మంది కలెక్టర్లు పెరిగినారు. దానికి సంబంధించినంత కింద జేసీలు వచ్చినారు. అధికార యంత్రాంగం పెరిగింది. నేరుగా విలేజ్ సెక్రటేరియట్లు వచ్చాయి. ఈ 6 జిల్లాలు ఎక్కడైతే ఉందో అక్కడ 6 కలెక్టర్లు, ఇంతకుముందు 3, 5, 3, 4, 2, 3 ఉన్నవి, బహుశా ఈస్ట్ గోదావరి 3 అయింది కాబట్టి అలాంటి చోట చూసుకుంటే డబుల్ అయిపోయారు, పెరిగారు. అండ్ విలేజ్ సెక్రటేరియట్స్ వచ్చాయి, వాలంటీర్స్ వచ్చారు. అంటే గవర్నమెంట్ అనేది కింది వరకు వెళ్ళింది. ఇదేమో ఈ వరదలు వస్తాయని పెట్టలే జగన్మోహన్ రెడ్డి గారు, కానీ తను పెట్టిన సిస్టమ్ కామన్ సెన్స్. చిన్న పిల్లవాడిని అడిగినా గతంలో కంటే మెరుగ్గా ఉంటుందా, అటెన్షన్ తగ్గుతుందా? మెరుగ్గానే ఉంటుందనే అనాలి, వేరే రకంగా లేదు. మీ దగ్గర రిపోర్టుల్లో మా దగ్గర ఉన్నట్టు లేజీగా ఉండేవాడు కొంత పని చేయకపోవచ్చు, సరిగ్గా పని చేయడం ఉండకపోవచ్చు, కానీ ఓవరాల్గా సిస్టమ్ బెటర్ అయి ఉంటుందా లేదా అంటే బెటర్ అయి కాలేదు అనడానికైతే ఆధారం కనపడదు.
అయినా సరే 19 సంవత్సరం మొత్తం మీరు రాస్తున్నవి చూస్తే ఎలా ఉన్నాయంటే అసలు ఎక్కడ ఏమీ లేదని చెప్పి నేను అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాత్రి మిడ్ నైట్ ఆయన మేలుకున్నంతసేపు ఇలాంటి వచ్చే రాక హుదుహుదు కానీ తిరిగి కానీ ఏదైనా రానియండి 12 వరకు ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టి ముగించుకొని అధికారులు పోవాల్సి వచ్చేది, లేదా ఆయన వెళ్ళి ఆడ తిరుగుతుంటే ఆయన చుట్టూ ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో జనం నాకు ఇది అందట్లేదని ఆయన పోయి అడిగితే బుల్డోజర్ తొక్కిస్తానని అప్పుడు వార్తలు కూడా ఆయన అన్నవి వచ్చాయి. అది ఆ రోజు ఆయన చేసింది. ఈ రోజు వెళ్ళి వరద సాయాన్ని ఆయన పూర్తి చేస్తున్న పని హంగామా చేస్తున్నాడు, పొలిటికల్ షో చేస్తున్నాడు. అది కనిపిస్తుంది. ఇంతకుముందు మీకు చూపించాను. అప్పటికి ఇప్పటికీ ఆ రోజు సాయం రావడానికి నిజంగా మీడియా మీరు కంపేర్ చేస్తే దీన్ని ఎందుకు నవ్వు పోలరైజ్ అయ్యి ఇదిగా ఉన్నారు కాబట్టి 14-19లో ఇట్లుండేది, ఈ రోజు ఇట్లుంది. ఆధారాలతో సహా పెడితే దట్స్ ఓకే. తప్పైతే కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికే చెప్తున్నాం, మీరు ఏ ఉద్దేశాలతో రాసినా జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఎప్పుడు మీడియా బ్రీఫింగ్ జరిగినా అందులో ఏదైనా పొరపాటు ఉంటే కరెక్ట్ చేసుకునే వాళ్ళ ఉద్దేశంతో రాసినా చెప్తుంటారు. మా పాయింట్ వచ్చేసి మీరు దాంట్లో పొలిటికల్ దీనికి సంబంధించి వేరే ఉద్దేశాలు లేకుండా పాయింట్అవుట్ చేసినంత వరకు ఓకే, కానీ అవి పెట్టి దానితోనే వరుస పెట్టి ఇచ్చేస్తూ వచ్చేంత కాలం ఖచ్చితంగా మీరు ఆర్ నాట్ ప్రజలకు నిష్పాక్షంగా వార్తలు కానీ వ్యాఖ్యలు కానీ మీరు చేయట్లేదని మేము అనుమానించాల్సి వస్తుంది, భావించాల్సి వస్తుంది. అందుకు కావాల్సిన ఉదాహరణలు దండిగా కనపడుతున్నాయి కాబట్టి ఎత్తి చూపాల్సి వస్తుంది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒకటి చూశాను, సరే నాకు ఇంట్రెస్ట్ అనిపించి పొద్దున్నే తెప్పించుకున్నాను డీటెయిల్స్. ఒకే క్లాసులో ఒక రోజులో 3 తరగతులు అని పెట్టారు చేసేసి. ఇది కానీ ఆశ్చర్యం వేసింది, ఇట్లా ఉంటుందంటే తెప్పించి చూస్తే ఆ స్కూల్లో ఈ స్టడీ అవర్స్కి వీళ్ళు పెట్టుకున్న హాల్ లాగా ఉంటే అక్కడ పెట్టినది అనేది వచ్చింది. అక్కడికే నమ్మకం కుదరక మళ్ళీ డీటెయిల్స్ తెప్పించి ఎన్ని రూములు ఉన్నాయంటే ఇంకా 14 స్పేర్ రూమ్స్ ఉన్నాయి అక్కడ అలాట్ చేయగా. మొత్తం 35 రూములు ఉన్నాయి. టోటల్ అలాటెడ్ 21, ఇంకా అడిషనల్ వచ్చి 14 ఉన్నాయి, స్పేర్గా ఉన్నాయి రూమ్స్. మొత్తం 754 మంది స్టూడెంట్స్. 3rd, 4th వీళ్ళు అనేది ఏంటి, క్లాసులు విలీనం వల్ల 3rd క్లాస్ 37, 4th క్లాస్ 48, 5th క్లాస్ 39. ఈ లెక్కలన్నీ తెప్పించి 35 రూములకు గాను ఇంకా 14 ఖాళీగా ఉన్నాయి. ఈ స్టడీ అవర్స్లో ఒక దగ్గర కూర్చొని చేస్తున్నారని. ఇంతకంటే ఘోరం మిస్లీడింగ్ ఇది ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఇది అందుకే ఎందుకు చెప్పించామంటే లీగల్గా ప్రొసీడ్ అవుదామని. వాట్ ఎవర్ ఆప్షన్స్ వీ హ్యావ్ అవి ఖచ్చితంగా చేయాల్సిందే. సీరియస్ దీని మీద మూవ్ అవుతాం. ఇది తప్ప కరెక్టా ఇట్లా చేయడం? ఏదైనా మొన్న చూసాం రోడ్డు ఏళ్ళ గుంతలు, రోడ్ల కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంత పెట్టాడు. నిజంగా ఆయన పెట్టింటే ఈరోజు రోడ్లు 3 ఏళ్లలోనే ఎందుకు అంత గోతులు పడతాయి అంత? దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలిగా. ఆ రోజు అంతా ఆయన నిన్నగా వేసేసింటే రోడ్ లైఫ్ ఉంటుందిగా, 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఏదో ఒకటి ఉంటుందిగా. కొన్ని అక్కడ వదిలేస్తే మిగిలిన చోట్ల ఏ రకంగా మొత్తం ఇది పడినాయి. ఆ రోజు ఎంత పెట్టాడు, ఎంత స్పెండ్ చేశాడు దాని మీద మొత్తం తీసి దాన్ని కూడా చేయాలి. చేసి మీరు ఏదైనా చూస్తే ఒప్పుకోవచ్చు. ప్రతిపక్షాల ఆరోపణల వరకు ఓకే, మీరు ప్రతిపక్ష ఆరోపణలుగా ఇస్తున్నాం. కేంద్రం కూడా చెప్పింది సార్, కేంద్రం చెప్పింది మీరు రియలిస్టిక్ గా రిసోర్సెస్ ని ఎస్టిమేట్ చేయట్లేదు, ఎక్స్పెండిచర్ కూడా జ్యుడిషియస్ గా లేదు అని చెప్పి పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం చెప్పింది. దాని మీద మీ సమాధానం ఏమిటన్నది? దాని మీద ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ నుంచి అఫిషియల్ గా వచ్చిన వాటి కమ్యూనికేషన్ పోతుంది. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఆ బేస్ ఏది ఉంటుందో దాని గురించి చెప్తారు, ఇక్కడ నుంచి వస్తుంది. దాంట్లో ఎలాంటి దాచిపెట్టుకోవాల్సిన అవసరమూ లేదు. అప్పు లేదంటే మేము ఎవరైనా వచ్చేసి అప్లై చేయట్లేదు ఏమనంటే ఏమన్నా అనుకోవచ్చు. అప్పు జరుగుతుంది, కానీ ఎక్కడికి పంపిస్తున్నామో చూడండి, ఏ రకంగా ఖర్చు పెడుతున్నామో చూడండి, రెస్పాన్సిబుల్గా ఉన్నామో లేదు చూడండి. ఇది మా ఆన్సర్. దీని క్రిటిక్ నేను ఆన్సర్ ఇవ్వను, నువ్వు వీళ్ళు ఇవ్వగలరు. కానీ వీళ్ళు ఇచ్చిన జనం మనం ఇది పెట్టి వినమంటే ఎవరు వింటారని అయితే నేను అనుకోను. ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అని చెప్పింది కదా సార్, దానికి మీరు సమాధానం చెప్తున్నారు. దీంట్లో నిన్న మీరు చెబుతున్న రిపోర్ట్ గురించి కూడా మనం మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ రిపోర్ట్ లో కొన్నిటిని వాళ్ళు ఫ్రీబీస్ కింద ఒక వర్డ్ వాడారు. వాళ్ళు దే ఆర్ సేయింగ్ సర్టన్ థింగ్స్ ఫ్రీబీస్ అనేటువంటి మాట వాడుతూ వాటికి ఎక్స్పెండిచర్ చేయడం అనేటువంటి ఇట్స్ నాట్ ద బెస్ట్ వే టు యూస్ రిసోర్సెస్ అంటున్నారు. దాంట్లో ఒక పర్టికులర్ చోట జగన్ అమ్మఒడి ప్రోగ్రామ్ కూడా దాని గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఇట్ ఈస్ నా ఒపీనియన్ లో ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ దెమ్ టు ఫార్మ్ దట్ ఒపీనియన్. ఎందుకో చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మఒడి ప్రోగ్రామ్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ అనేటువంటి పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ ఎన్రోలింగ్ అనేటువంటి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ అంటాం. టీడీపీ ప్రభుత్వం టీడీపీ హయాంలో ఉన్నప్పుడు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ అనేటువంటిది ఎంహెచ్ఆర్డీ పబ్లిష్ చేసినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం దేశవ్యాప్తంగా 99 ఉంది యావరేజ్. కంట్రీలో 99 ఉంటే లోయెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంది ఇన్ ఆంధ్రప్రదేశ్ 83 ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటి లీగల్ రైట్ కింద అందరికీ అవైలబుల్ ఉన్న రోజును కూడా 83% మాత్రమే ఉంటుంది, లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఇటువంటిప్పుడు మనం సబ్స్టాన్షియల్ చేంజెస్ తీసుకుని రావడానికి స్కీమ్ ప్రవేశపెట్టాల్సి వస్తుంది. జగన్ అమ్మఒడి ప్రోగ్రామ్ కింద ఏదైతే మనం వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తున్నామో మదర్స్కి, అది ఇట్ ఈస్ డిమాండ్ సైడ్ కన్స్ట్రెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తున్నాం. వాటి వల్ల అది వాళ్ళ
ప్యూర్ ఫైనాన్స్ పరంగా చూస్తే దీన్ని పెట్టిన ఎక్స్పెండిచర్ వల్ల మీకు వచ్చిన రాబడి లేదు కాబట్టి దీన్ని మనం ఫ్రీబీ అనేస్తామని వాళ్ళ రకమైనటువంటి వ్యూ ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు ప్యూర్లీ ఫ్రమ్ ఫైనాన్స్ పర్స్పెక్టివ్. అంతేకాని కాకపోతే సోషియో ఎకనామిక్ పర్స్పెక్టివ్ లో ఈ ప్రోగ్రామ్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దేనికి ఉండదు. అది రాష్ట్ర ప్రభుత్వం విల్ టేక్ దట్ కాల్. వాళ్ళు ఫ్రీబీ అని ఉండొచ్చు దాన్ని. రాష్ట్ర ప్రభుత్వం రెండవది ఇది పొలిటికల్ మా పొలిటికల్ విల్, మా పొలిటికల్ అజెండా, మా మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. అది చూసే జనం ఓట్లు వేశారు. నువ్వు ఇది అమలు చేయకపోతే, చంద్రబాబు గారు రుణమాఫీని చేయకపోతే ఎట్లా జరిగిందో అప్పుడు క్వశ్చన్ చేయాలి. ఏమైనా పెద్ద మనుషులు మీరు ఇట్లా అన్నారు కదా అని చెప్పేసి. నా పాయింట్ ఏంటంటే బీజేపీకి ఉన్నట్టే ప్రతి పార్టీకి ఇక్కడ తెలుగుదేశంకు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పొలిటికల్ అజెండా ఉంటుంది. మా అజెండా ప్రో పూర్ అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు సంక్షేమము అభివృద్ధి జమిలిగా పోవాలా. సంక్షేమం లేని అభివృద్ధికి అర్థం ఉండదు, అసలు అభివృద్ధి కాదు అది. ఇది ఉండాలి, వీళ్ళు పైకి రావాలి. సోషియో ఎకనామిక్ కాంటెక్స్లో నాట్ ఏదో ఫ్రీబీస్ ఒకటి ఇచ్చేసి కాకుండా దాని ఫర్దర్ వస్తున్న దాని కంటిన్యూన్సీస్ అనండి, దానికి యాడెడ్ దీనికి ఏమున్నా వాటి రిక్వైర్మెంట్స్ ఫుల్ చేసి హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలనేది ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి, దాని ఇంప్లిమెంటేషన్ మీరు చూస్తున్న బడులు అమ్మఒడి దగ్గర మొదలు పెడితే ఈరోజు ఇంగ్లీష్ మీడియం, దాన్ని ఏమంటారు మన విదేశీ విద్యలో బెస్ట్ యూనివర్సిటీలో తెచ్చుకోండి ఫుల్ పూర్తి ఇస్తామనడం వరకు హ్యాండ్ హోల్డింగ్ అనేది ఇచ్చింది. నా దృష్టిలో అది కంప్లీట్ దట్ ఇష్యూ ఈజ్ బీయింగ్ అడ్రస్ ఇన్ టోటల్. ఎస్, ఓ పేద పిల్లాడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి తీసుకుపోతాం వీఆర్ దేర్, గవర్నమెంట్ ఈజ్ దేర్. మరి ఇక్కడికి వచ్చినాక ఎట్లా తెలుగు మీడియం కుదరదు, ఇంగ్లీష్ మీడియం తప్ప కాదా? దట్స్ ఎ పొలిటికల్ డిబేట్. తెలుగు భాషాభిమానులు లేదా తెలుగు విద్యనే అన్ని చదవాలి, ఇంకెక్కడికి బయటకు పోకూడదని అనుకోవచ్చు అలాంటి వాళ్ళు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, అది తప్పు కాదు. సోషల్ డిబేట్ జరగకపోతే డెమోక్రసీలో ఎట్లా అవుతుంది? బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద పబ్లిక్, దే విల్ డిసైడ్ ఆఫ్టర్ 5 years. మా దాంట్లో క్లారిటీ ఉన్నదంతా క్లారిటీతో పూర్తి రెస్పాన్సిబుల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారని మా నమ్మకం. మా దాంట్లో మీరు చెప్పిన దాంట్లో ఈ పొరపాట్లు ఉన్నాయి, మీరు చేసిన దాంట్లో మీరు చూపేది మీ ధర్మం, మీడియా చెప్పాలి. అలాగే వాళ్లకు చెప్పాలి, అవతల దీంట్లో ఇదంటే ఎవరిది తెలుగుదేశం పార్టీకి చెప్పాలి. వాళ్ళని మీరు క్వశ్చన్ చేయాలి. అయ్యా నువ్వు 19 ఇట్ వాజ్ నాట్ ఏదో 50 years బ్యాక్ కాదు కదా, ఆ కాలంలో అనుకోవడానికి 3 ఏళ్ళు అయింది. 19 వరకు నువ్వే కదా ఉన్నింది, నువ్వేం చేసావు పెద్ద మనిషి అని మీరు అడగాలి. అడిగితే మేము సంతోషిస్తాం. అంటే మమ్మల్ని అడగండి, మీరేం పెద్ద మనుషులు మీరు చెప్పింది ఇది ఎందుకు చేయలేదు అని అడగండి. మీరు అది చేయట్లా, దాన్ని మేము పాయింట్అవుట్ చేస్తున్నాం. నిన్న పోలవరం ఈ రోజు అది కూడా వచ్చింది, చదివి చూసాం. ఐ థింక్ మంత్రి గారు మాట్లాడినట్టున్నారు, అది కూడా పార్లమెంట్లో క్వశ్చన్ వచ్చింది. 3 years తీసుకున్నారు, రిపోర్ట్ కాపీ రాలేదు. కానీ అన్అఫిషియల్గా మా వాళ్ళతో మాట్లాడితే మీరు కూడా తెప్పించుకొని చూడండి, మొత్తం పబ్లిష్ చేస్తే దట్ విల్ బి గ్రేట్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియాను, అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ మొత్తం ఆ కమిటీ రిపోర్ట్ ఏదైతే బేసిస్ అన్నారో దాంట్లో సెంటర్ మీద కూడా ఉన్నాయంట కామెంట్స్, వాళ్ళు చేసిన డిలే చేసింది వాటికి సంబంధించి. ఆ గవర్నమెంట్లో మేజర్ కాంట్రాక్టర్లను మార్చడం కానీ వరుసగా అప్పుడు జరిగిన వీటన్నిటిని ఎత్తి చూపుతూ వచ్చినాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఏ ఇష్యూ అయితే ప్రాజెక్ట్ పూర్తి కావడానికి పెద్ద ఆబ్స్టకల్గా అడ్డంకిగా తయారైందో డయాఫ్రమ్ వాల్ రిలేటెడ్ స్కౌర్ అయిందో మొత్తం దీన్ని, దాని మీద ఉంది ప్రస్తావన. అప్రోచ్ ఛానల్ అనేది లేకుండా స్పిల్వే సంగతి వదిలేసి, స్పిల్వే అసలు అది కాలా, దానికేదో మీరు అందరికీ తెలుసా రేట్ ఏదో పెట్టేప్పుడు లాస్ట్లో సంబరాలు చేశారు, ఓ పెద్దది షీట్ తెచ్చి. అప్రోచ్ ఛానల్ ఒక్క పారా తీలే ఆ రోజు. మా గవర్నమెంట్ వచ్చాకే దాదాపు 80 లక్షల క్యూబిక్ మీటర్లు తీసి అప్రోచ్ ఛానల్ పూర్తి చేసి స్పిల్వే పూర్తి చేసి మొన్న జూన్లో వాటర్ ఇవ్వడం జరిగింది. నువ్వు అప్రోచ్ అసలు స్పిల్వే లేకుండా వాటర్ డైవర్షన్ లేకుండా నువ్వు కాఫర్ డ్యామ్ ఎట్లా కడతారనేది అప్పుడు ఆ రోజు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీలో అడిగారు, మా పార్టీ అడిగింది. అది డేంజరస్ ఇది అవుతుందని పట్టించుకోవాలా, అడ్డంగా కట్టేసి గోడ అడ్డం కట్టారు, కొడితే కింద అది మొత్తం స్కౌర్ అయిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించి టెక్నికల్గా స్టడీస్కే టైం పట్టు. ఇదంతా ఏ రిపోర్ట్ అయితే ఎక్స్పర్ట్ కమిటీని పెట్టారో డిలే కారణాలని దాంట్లో ఇది వచ్చిందండి. బట్ అది మెన్షన్ చేయరు, అది ఎక్కడా రాదు. కేవలం ఎంతవరకు కావాలో ఏదో ఇంతవరకు ఇస్తారు. అది ఈనాడులోనూ దేంట్లో ఈరోజు చూస్తే ఈ 3 ఏళ్లలోనే ఏదో ఘోరాలన్నీ జరిగిపోయినాయని రాస్తారు. అది తప్ప కాదా మీకు మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసలు నిజం ఏదో రిపోర్ట్ ఇచ్చేసి మీరు ఇస్తే బాగానే ఉంటుంది. ఒక వర్కింగ్ సీజన్ అంతా పోయింది కదా మరి రివర్స్ టెండరింగ్ వల్ల, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడ ఒక వర్కింగ్ సీజన్ రివర్స్ టెండరింగ్ వల్ల కాంట్రాక్ట్ మార్చారు కదా, సో ఆ వర్కింగ్ సీజన్ పోయినందువల్ల నాకు గుర్తుంది మేము రాగానే విపరీతమైన వరదలు వచ్చినాయి. దానికి బై ది టైం ఇది మొదలయ్యే టైంకి అయితే రెడీ అయిపోయినాం. కాఫర్ డ్యామ్ మేము వచ్చిన తర్వాత అసలు దాన్ని ఏమంటారు, అది స్పిల్వేకి అవసరమైన అప్రోచ్ ఛానలే తీయకుండా నువ్వు కాఫర్ డ్యామ్ కడితే ఎందుకోసం కట్టావు మీకు తెలుసు అందరికి కట్టావు. అర్జెంటుగా గోడ కడితే ఎందుకు కొన్ని నీళ్లు ఆయన పట్టిసీమ దీని ద్వారా యువతలకి ఇచ్చేస్తే
దాని ద్వారా ఏదో చేసుకోవాలి, నేను కట్టానని చెప్పాలని. ఇంతకంటే చీప్ ఆలోచన ఇంకోటి ఏమైనా ఉంటుందా? అంతకుమించి వేరే రీజన్ ఏమన్నా కాబట్టి మీరు చెప్పండి. కాఫర్ డ్యామ్ ఎందుకు హడావుడిగా లేపినాడు? ఇది లేకుండా కాఫర్ డ్యామ్ ఎందుకు కడతారు? దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఇండిపెండెంట్గా ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు, మమ్మల్ని ఇండిపెండెంట్ అబ్జర్వర్ లాగా మాట్లాడుతున్నారు. మై రిక్వెస్ట్ ఈజ్ ఈ క్వశ్చన్, కాఫర్ డ్యామ్ ఏమీ లేకుండా, నీళ్లు ఎట్టుకోవాలో లేకుండా, అసలు కాఫర్ డ్యామ్ పర్పస్ ఏంటి? అది పెడుతున్నప్పుడు దానికి అవసరమైన వాటర్ డైవర్షన్ స్కోప్ లేకుండా ఎట్ట కట్టావు? ఇది ఎందుకు? ఆ రోజు ఆయన అనుకుని గోడ కట్టేసి ఎన్నో నీళ్లు కొన్ని పక్క తీసుకుని నేను ప్రాజెక్ట్ పూర్తి చేశానని అనిపించుకోవాలనుకున్నాడు ఎలక్షన్. అది చేశారు, దానివల్ల జరిగింది. ఇప్పుడు ఈ రోజు మీరేమంటారు? నేను చెప్పిస్తా. ఏది సిడబ్ల్యూసి కేంద్రం ఇవన్నీ కాఫర్ డ్యామ్ కట్టేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం కట్టలేదంటారా సార్ మీ ఉద్దేశం ప్రకారం? ఎవరు కాఫర్ డ్యామ్? ఐ డోంట్ థింక్ వాళ్ళు కట్టమని చెప్పినట్టు చెప్పడం. ఇది లేకుండా కట్టమని కాదు, ఇది లేకుండా పర్మిషన్ కాదు, ఇది లేకుండా స్పిల్వే పూర్తి కాకుండా దీన్ని మెన్షన్ చేస్తే కదా. మనం ఇదేం చేయలేదు, అయినా కాఫర్ డ్యామ్ కట్టమంటే పర్మిషన్ ఇచ్చారా? చూపించు. అదే నేను అడుగుతున్నాం. వీళ్ళు భాగస్వాములు కదా స్వామి, క్యాబినెట్ లోనే ఉన్నారు కదా. వాళ్ళు క్యాబినెట్ లో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కాబట్టి భాగస్వాములు కాబట్టి ఏం రాలే క్వశ్చన్లు. ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడైతే ఈయనకు పని అయిపోయి ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత ఇదైన తర్వాత ప్యాకేజ్ అనుకున్నాక పొలిటికల్గా దీని డిఫరెన్సెస్ వచ్చినాక అప్పుడు ఆయన ఏటీఎం అన్నాడు, ఈయన ఇది అన్నాడు, బొత్స పెట్టుకున్నారు. అంతకుముందు లేదు, ఎప్పుడు రాలే. ఎందుకంటే కలిసి సంసారం చేస్తున్నారు కాబట్టి. ఆ క్యాబినెట్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ క్యాబినెట్లో ఉన్నారు. మీరన్నది పాయింట్ ఉంటే తెచ్చి చూపండి. డిస్పైట్ ఇవి లేకుండా కూడా కాఫర్ డ్యామ్ కట్టుకోమని చెప్తుంటే వీ అగ్రీ, చెవులు పట్టుకొని చెప్తాం అది పొరపాటే మేము అనడం. లేదని మీకు తెలుసు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో రైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. తర్వాత మీరు చేస్తున్న తప్పు అని అడిగారు, చెప్పారు, అని పట్టించుకోలేదు. ఈరోజు మీరేం అడుగుతున్నారు? ఈ సీజన్ పోయింది కదా, 2 నెలలు ఎట్ట సార్ అని మీరు అడుగుతున్నారు. నువ్వు సీజన్ కాదు, నీ పీరియడే మొత్తం పోగొట్టున్నావు. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రజలు ఇచ్చింది, పోలవరం కట్టిండాల్సింది. రాజశేఖర రెడ్డి గారికి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. పేరు తెచ్చుకోవద్దని మేము ఏమన్నా ఆపగలిగే వాళ్ళమా? నువ్వు అట్లాగా షార్ట్ కట్ చూసుకున్నావు, గోడ కట్టి దాని ద్వారా ఇది చేయాలని నువ్వు అనుకున్నావు. అక్కడ దెబ్బతిన్నారని మేము అనుకుంటాం. అప్పులు చేయడం అనేది సాధారణంగా ఎవరికైనా, అది ఏ ప్రభుత్వానికైనా తప్పదు. కానీ అప్పులు దీనికి ఏదైనా ఒక డెవలప్మెంట్ ఒక ప్రాజెక్టుగా చేస్తారు. కానీ అప్పులు చేసి అజెండా కంప్లీట్ చేస్తారనడం ఎంతో ఇప్పుడు మేము చెప్తున్నా డెవలప్మెంట్ అని ఏమంటున్నది. సంక్షేమము డోలౌట్ ఓన్లీ తాయడం అనుకో, నీకు 10 రూపాయలు ఖర్చు పెట్టుకో అంటే తప్పు. అట్లా కాకుండా సోషల్ క్యాపిటల్ పెట్టి, హ్యూమన్ క్యాపిటల్ రేపు తయారయ్యే వీళ్ళందరూ, మన పిల్లలందరూ పెద్ద అయిన తర్వాత వీళ్ళందరూ ఒక ఇది పెట్టుబడి, సామాజిక పెట్టుబడిగా అనుకుంటే అది తప్పు ఎట్లా అవుతుంది? అది లేకుండా నువ్వు ఓన్లీ ఇండస్ట్రీ చేస్తే నీకు ఎవరు వచ్చేవాళ్ళు? ఎక్కడ తీసుకుంటావు? 2 జెన్యూన్గా జరగాలి. పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నావు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్ వస్తున్నాయి, నిన్ననే జరిగింది. ఎట్లయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్లకు పోయేలాగా ఈ 3-4 పోర్ట్స్కి సంబంధించి అయితే ఏదో ఒక స్టేజ్లో అయితే వర్క్ మొదలు ఉంటుంది, జరుగుతుంది. మన సామాజిక పెట్టుబడి అంతా పక్క రాష్ట్రాలకు లేదా విదేశాలకు వెళ్ళిపోతుంది. తెలుగునే డెవలప్ చేసుకోవాలి. అది ఎప్పుడైతే హైదరాబాద్ సెంట్రిక్గా జరిగింది, మనం డివైడ్గా ఉన్న ఇబ్బందులు ఎలా ఉన్నాయి వాటిని అధిగమించాలి. వీటి మీద మీ ఇష్టం, క్రిటికల్గా ఏమన్నా చెప్పండి. మీ దాంట్లో ఈ ఫ్లాస్ ఉన్నాయని చెప్పండి, వీఆర్ ఓపెన్ టు ఇట్. బట్ అట్లా కాకుండా అసలు ఈ మొత్తమే వేస్ట్, లేదా ఈ మొత్తం అంతా వేరే ఉద్దేశాలు చేస్తున్నారు, లేదా 8 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు ఈయన ఎత్తుకెళ్ళిపోయినాడు, ఇవి అంటే దట్స్ రాంగ్. వాళ్ళు అనడం తప్పలేదు, వాళ్ళకి తెలిసింది. అది మీరు రాయడం తప్పలేదు, కోర్ట్స్లో పెట్టి వాళ్ళ పేరు రాసి. కానీ అదే మీ మాటగా కూడా అనడమే తప్పు అంటున్నాం. మీడియాకు సంబంధించినంత మిగిలింది మేము మాట్లాడేదంతా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ గురించి. చంద్రబాబు అప్పులు మిగిలించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పెషల్ ఆడిట్ కి సిద్ధమవుతారా, లేదంటే వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? ఎవరు అడిగింది? ఎవరు అసలు ఆయన మేము ఎందుకు ఆన్సర్ కాదు చెప్పు. ఆ పార్టీకి ఇట్ డజంట్ హ్యావ్, ఇట్ లాస్ట్ ఇట్స్. అసలు ప్రజల కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంది, ప్రజలు ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకుంది, దివాలా తీసింది, చెత్తబుట్టలో ఉంది. దానికి ఒక ఏదైనా ఉంటే వాళ్ళ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోమంటే బాగానే ఉంటుంది. అంతేగాని వాళ్ళు వచ్చి డిమాండ్ చేసేది ఉందని అయితే నేను అనుకోవట్లే. దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోవట్లే. సహజంగా ప్రతిపక్షం కావాలి కాబట్టి అవుతారు. నేను ఆయన కూడా వ్యక్తిగతంగా అనట్లే, ఆ పార్టీని అంటున్నాను. చంద్రబాబు అప్పులు చేసినాడు, రకరకాల రాష్ట్రానికి అప్పులు ముగించిపోయినాడు. ఎలక్షన్ సీజన్ వచ్చిన తర్వాత అప్పులు చేసి లాస్ట్ వచ్చేసరికి ఇంత పెద్ద అప్పు చూపించి వెళ్ళిపోయే ప్రభుత్వాల పరిస్థితి కనపడతాం. ఏం లేదే, వీఆర్ కాన్ఫిడెంట్. మెల్లగా దారిలేక అన్ని సక్రమంగా రావాలని, రిస్ట్రైన్డ్గానే వీలైనంత వరకు ఎట్ట తగ్గించుకుంటూ రావాలి, వేస్టేజ్ ఎట్ట కట్ చేయాలి, ఎఫెక్టివ్ ఎఫిషియెంట్గా స్టేట్కి రావాల్సిన ఎట్ట రాబట్టుకోవాలి, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి తనే కూర్చొని జాగ్రత్తగా చేస్తున్నారు. దాని గురించి ఎవరు వరి కావాల్సిన అవసరంలా. ఇర్రెస్పాన్సిబుల్గా అయితే ఈ స్టేట్ లేదు, ఉండదు కూడా.
మధ్యలో కోవిడ్ రాకపోతే ఈ క్రైసిస్ ఇంతగా ఉండేది కాదు. కోవిడ్ 2 years రాకపోతే ఎప్పుడు చెప్తున్నా 30,000 కోట్ల ఆదాయము, 30,000 కోట్ల అడిషనల్ ఖర్చు, అంటే 60,000-70,000 కోట్లు అడిషనల్గా పడిన ఇది లేకపోతే మేము ఈ సిచ్యువేషన్ ఇట్లుండేది కాదు. సెంటర్ కూడా ఇట్లుండేది కాదు మన లెక్కలు కూడా. అప్పుడు జీఎస్టీ విపరీతంగా పెంచుకుంటా పోతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మ్యాచింగ్ గ్రాంట్ గా వచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని, అంటే మనం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్స్ యొక్క చాలా కోల్పోతున్నాం అనేది సార్. చాలా పథకాల్లో ఆ ప్రాబ్లం ఉంది. ఇంకా ఏమైనా వివరాలు ఇవ్వండి, నాకైతే పూర్తి తెలియదు. కానీ వీళ్ళంతా వాటిని వాడుకొని ఇది చేస్తాం. అయితే మా ప్రియారిటీస్కి తగినట్టు ఉంటే, ఎందుకంటే మన వాటా స్టేట్ వాటా ఉంటుంది కాబట్టి రెండు కలిపి బ్యాలెన్స్ చేసుకొని పోతాం. అలా కాకుండా వస్తున్న డబ్బు ఎందుకు వద్దంటాం? దానికి మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాల్సింది. మా ప్రియారిటీలు అది కాకుండా వాళ్ళ ప్రియారిటీలు ఏవో పెట్టుకొని చేసి ఉంటే దాని బదులు ఇంకో దగ్గర పెట్టాల్సి వస్తే ఇప్పుడు ఉండే కష్టకాలం కాబట్టి అటు ఇటు చేయవలసి ఉన్నది. అందులో ఇగో మీకు ఉపయోగపడుతుందని మీరు ఏదైనా పాయింట్అవుట్ చేస్తే మీకు థ్యాంక్స్ చెప్పి దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆయన కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పి మొదలు పెడతారు అలాంటి ప్రాబ్లం. జీఎస్టీ పేరుతో